రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆశాలపై ఆన్లైన్ రికార్డు పనిభారాన్ని తగ్గించాలని, ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ 7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అడుగడుగున నిర్బంధం ఎదురైంది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఆశాలు విజయవాడకు వెళ్లకుండా 7వ తేదీ నుంచే ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చాలా మంది ముఖ్య నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయగా విజయవాడకు బయలుదేరి వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు సమీపంలో ఉన్న కళ్యాణ మండపాలను తరలించి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. రాజమహేంద్రవరం 1 టౌన్ వద్ద కొందరిని ఆల్కాడ్ తోట, గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో మరికొంతమందిని పోలీసులు బందోబస్తుతో నిలుపుదల చేశారు. యూనియన్ టౌన్ అధ్యక్షురాలు ఎం హవీలా కుమారి, ఎం దుర్గా, కె సునీత, పి శ్యామల, ఆదిలక్ష్మి, మార్త తదితరులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రిటైర్మెంట్ తరువాత 10,000 పెన్షన్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు వర్తింపజేయాలని ఈ ఆందోళన చేపట్టారు. మాది మలక్పల్లి పిహెచ్సి అండి, తాళపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మేము విజయవాడ ధర్నాకి వెళ్తున్నామండి. విజయవాడ ధర్నానికి వెళ్ళేటప్పుడు పోలీసులు వేరవల్లి టోల్ ప్లాజా దగ్గర ఆఫ్ చేశారండి. మేము వెళ్ళే వాహనాన్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి అందరినీ కిందకి దింపి మీరు వెళ్ళడానికి వీలేదనేసి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించారండి. మరి మేమందరము కూడానే మా కనీస వేతనాలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మేము మా డిమాండ్స్ నెరవేరాలని మేము వెళ్తున్నామండి. కానీ మరి పోలీసులు ఇలా మొండు వైఖరి ఎందుకు చేస్తున్నారో, తర్వాత గవర్నమెంట్ కూడానే దొడ్డుదారులు తొక్కి మమ్మల్ని ఏమీ పని చేయకుండా చేస్తున్నారండి. మేము పని చేయడమే చూస్తున్నారు తప్ప కనీసం మా విధులు అనేవి నిర్వర్తించుకోవడానికి మమ్మల్ని వీళ్ళు ఏం పని చేయనివ్వట్లేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి పోలీసులు అనుమతించవలసిందిగా మరి కోరుచున్నామండి.